జై శ్రీరామ్. మీకు ఆల్రెడీ అర్థమైపోయింది ట్రిప్ ఎక్కడికో. ఎస్, భద్రాచలం. భద్రాచలంకి మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ అవ్వలేదు. రాముడి వారి పిలుపు ఉంటేనే అవుతుందని అర్థమైంది. ఎవ్రీడే ట్రైన్ 7:45కి ఉంటుంది. మేమైతే వీకెండ్లో ప్లాన్ చేస్తాం. 2 days ట్రిప్, భద్రాచలం అండ్ పాపికొండలో ట్రిప్. డే 1 అయితే భద్రాచలం 5 hours జర్నీ ఉంటుంది. 11:45కి స్టార్ట్ అవుతే మాకైతే మేము 6కి దిగినాం. డైరెక్ట్ ట్రైన్స్ ఉండవు భద్రాచలంకి. కొత్తగూడెంలో దిగేస్తాం. కొత్తగూడెం టు భద్రాచలం 1 hour జర్నీ ఆటోలో. వెళ్ళిపోగానే మనకు అక్కడే భద్రాచలంలో దేవస్థానం వారి ఫ్రీ రూమ్స్ ఉంటాయి. మనం నచ్చితే ఉండొచ్చు. బట్ మేమైతే పెయిడ్ రూమ్స్ తీసుకున్నాం. అక్కడ 500 నుంచి స్టార్ట్ అవుతాయి పెయిడ్ రూమ్స్. మేమైతే 600 అయితే తీసుకున్నాం 24 hours. ఇక స్టార్ట్ అయ్యి డైరెక్ట్ మేము గోదావరికి స్నానంకి స్టార్ట్ అయిపోయినాం. ఎందుకంటే అర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే మనకి టైం చాలా సేవ్ అయిపోతుంది. ఇంకా ఈ వీకెండ్ కాబట్టి భక్తుల రద్దీ చాలా ఉంటుంది కాబట్టి అర్లీ మార్నింగ్ గోదావరిలో పుణ్యస్నానం చేసుకుంటే ఆ ఫ్రెష్నెస్ బాగుంటుంది. డైరెక్ట్ మేము ఇక దర్శనానికి స్టార్ట్ అయిపోయినాం. వీకెండ్ కాబట్టి పబ్లిక్ కొంచెం ఉంటారు. 1 hourలో దర్శనం ఫాస్ట్గానే అయిపోతుంది. దర్శనం అయిపోగానే మనకు అక్కడే అన్నదానంది ఫుడ్ టోకన్స్ ఇస్తారు. ఫుడ్ టోకన్స్ తీసుకోండి. అన్నదానం వచ్చేసి 11 AM to 2 PM వరకే ఉంటుంది. ఫుడ్ మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా టేస్టీ ఉంటుంది. మేమైతే ఇక వెంటనే ఇక ఈవినింగ్ సన్సెట్ బాగుంటుందని గోదావరి వ్యూ పాయింట్కి వెళ్ళి